హాయ్ అండి. ఈరోజు మనం పాలకూర చపాతి ఎలా చేయాలో చూపిస్తున్నానండి. మా బాబుకి అయితే డైలీ స్కూల్కి వెళ్తాడు కదండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద నేను పాలకూర చపాతి చేశాను. దీంట్లో ఏంటంటే నేను ఆయిల్ వేయనండి, దీంట్లో సాల్ట్ కూడా వేయను. మా బాబుకి అలా అలవాటు చేశానండి నేను, ఆయిల్ లేకుండా, దాంట్లో సాల్ట్ లేకుండా. పప్పులో కానీ ఆలు కర్రీలో కానీ కలిపి పిల్లలకి పెడుతుంటే చాలా టేస్ట్గా తింటారండి. కొంతమంది పిల్లలు ఏంటంటే ఆకుకూర చూస్తే అదేందోలా ఫీల్ అవుతారండి. దాని గురించి నేను పిల్లలకి ఆకుకూర మంచి టేస్ట్గా ఉండాలి అని చెప్పేసి టేస్ట్కరమైన ఆకుకూర చపాతీ అనేది ఎలా చేయాలో నేను చూపిస్తున్నాను మీకు. పాలకూర చపాతి చాలా టేస్ట్గా ఉంటుందండి. పప్పులో కానీ ఏదైనా కర్రీలో కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. ఇది కంటికి కూడా, కంటి చూపు మెరుగుపరచడానికి కూడా మంచిగా పనిచేస్తుందండి. ఆ బాబుకి అయితే డైలీ నేను అన్ని రకాల డిఫరెంట్గా చేస్తుంటానండి. ఆకుకూరలతో తింటాడు. పప్పులో కానీ మామూలు చపాతీలో కానీ తనకి ఇస్తాను, తీసుకెళ్తాడు స్కూల్కి. ఇట్లా డిఫరెంట్గా నేను చేస్తూనే ఉంటానండి డైలీ. ముఖ్యంగా చిన్నపిల్లలకైతే వాళ్ళు కలర్ఫుల్గా గ్రీనిష్గా కనిపిస్తుంది కదండి, అందుకోసం మంచిగా ఇష్టంగా తింటారు. కొంతమంది ఆకుకూర అవాయిడ్ చేసే పిల్లలకైతే చాలా బాగా పనిచేస్తుందండి ఈ పాలకూర చపాతీ అనేది. చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఛానల్ సపోర్ట్ చేయండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.